అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మహిళలని చూడుకోకున్నట్ల రాత్రి పగలు పని చేయించుకుంటున్నారే తప్ప వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు. స్వచ్ఛ భారత్ కార్మికులు కానీ, అంగన్వాడీ కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలకి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. పై అధికారులు పైన కూర్చుంటున్నారు, చిక్కిన వాళ్ళతో పని చేపిస్తున్నారు. పని భారం ఎక్కువైతుంది. ఏమి అడుగుతుంది, మీ పని ఇది మీరు చేయాలని అడుగుతున్నారు. జీతాలు ఏమి మరి నెల నెల రావడం లేదని వాళ్ళు అంటున్నారు కార్మికులు. అట్లాగే అంగన్వాడీ కార్మికులకు కొత్త యాప్లు పెడుతున్నారు. కనీసం సెల్లులు కూడా సరిగ్గా లేవు. వాళ్ళ సెల్లులు ఇచ్చినారు, అది పని చేయడం లేదు సరిగ్గా. యాప్లు పెడుతున్నారు, దాంట్లో తీసుకోవడం లేదు. వీళ్ళ సొంత సెల్లులతోనే వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకుని చేస్తున్నారు. కానీ ఫేస్ యాప్ పెట్టాలని అనుకుంటున్నారు. అంగన్వాడీ వాళ్ళకి ఫేస్ యాప్ పెట్టాలా, అది ఉండకూడదని అంటారు. అట్లాగే స్వచ్ఛ భారత్ వాళ్ళని సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకోకున్నట్లు వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఏం తినాలా, ఏం ఉండాలా అని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఎట్లాగో అట్లా చేద్దాంలే అని చూస్తుంటే వాళ్ళు పై అధికారులు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు. పైనుంచి రాలేదు అని అంటున్నారు. మళ్ళీ ఇంకో నెల ఇస్తాంలే అంటున్నారు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అట్లాగే స్కావెంజర్స్ సంఘం వాళ్ళు స్కూల్లో పని కాకుండా పొద్దున 8 గంటలకు వస్తారు స్కూల్లోకి. సాయంత్రము స్కూల్ బంద్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అంటే ప్రతిదీ వాళ్ళ టీచర్లు ప్రతి పని వాళ్ళతోనే చేపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పని కానీ, వాళ్ళ బయట పని కానీ ప్రతిదీ వాళ్ళతోనే చేపిస్తున్నారు. అట్లాగే ఆశా వర్కర్లు అయితే రాత్రి పగలు తేడా లేకోకున్నట్ల రాత్రి డెలివరీ కేసులు కానీ ఏదైనా కానీ ప్రతిదీ చేపిస్తున్నారు. రాత్రి పోల్సింది అక్కడే ఉండాల్సి వస్తుంది. చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత యాప్ బిఎస్సీ యాప్, తర్వాత పోషణ అసలు మాకు గ్రామాల్లో చాలా ప్రాబ్లం ఉంది. అసలుకి సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత పోషణ ప్రాంతాల్లో కూడా అసలు ఓటీపీ లేదు. సెల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. తర్వాత మా సమస్యలు అయితే పరిష్కరించడం లేదు ప్రభుత్వం. తర్వాత బిఎస్ యాప్ లో కూడా చాలా సమస్యలు కూడా ఏర్పడినాయి. ప్రతిదీ చేయాల్సిందే అని అంటున్నారు. మళ్ళీ తర్వాత ఇన్ అవుట్ అని, మా ఫోటోస్ తీసుకోవాలని, తర్వాత ఇన్ టైంలోన వెళ్ళేటప్పుడు కూడా ఫోటో తీసుకోవాలి, దాని ద్వారా శాలరీ ఇస్తారని అంటున్నారు. కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. నా పేరు తేజాన్సి. భారము ఎక్కువైంది. రకరకాల యాప్లు వచ్చి సమస్యలు ఎక్కువైనాయి. మాకు తక్షణమే సమస్యల నుంచి పరిష్కారం కావాలి. ఈ యాప్లలోన మేము పని చేయలేకపోతున్నాము. మాకు నెట్ అందుబాటులో ఉండదు. అసలు యాప్లు అంటారు, రకరకాల సమస్యలకు గురవుతున్నాము. మానసికంగా గానీ ఉద్యోగ భద్రత లేదు. మాకు అసలు జీతాలు కూడా పెంచడం లేదు. రకరకాల మన 42 రోజులు సమ్మె చేసినా కూడా మమ్మల్ని అసలు గుర్తించడం లేదు. కొంచెం మా గురించి దృష్టికి తీసుకొని వెళ్ళి మా సమస్యలను తీర్చాలి. పని భారం కూడా చేయలేకపోతున్నాం. బయటని ఇవాళ మాకు ఆన్లైన్ వర్క్ చాలా పెట్టినారు. అది ఆన్లైన్ వర్క్ తగ్గుతారా? మా పనులు కాలేము కూడా. ఎన్సిడి సర్వే, ఆన్లైన్ వర్క్, స్కూల్ సర్వేలు అవి కూడా చాలా వరకు గల్ల పరీక్షలు అన్ని మాతో చేపిస్తున్నారు. అవి కూడా ప్రభుత్వం గుర్తించాలని మేము ఈసారి మాకు కల్పించాలని కోరుకుంటున్నాము. మా పనికి దశ వేతనం 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ గుర్తించాలని కోరుకుంటున్నాము. నా పేరు లక్ష్మీదేవి, మల్గవెల్లి పిఎస్. ఆశా వర్కర్లు అందరికీ ధన్యవాదాలు. మాకు 10,000 జీతం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆ 10,000 జీతము ఏదో చేస్తున్నాం అంతే, కానీ మాకు వచ్చే ఖర్చులు ఎక్కువ. ప్రతి ఒక్క దానికి ఖర్చు కాబట్టి ఆ 10,000 జీతం సరిపోవట్లేదు. మేము చేసే వర్క్ ఎక్కువ ఉంది, కానీ ఎమ్మెల్యేహెచ్పీ వాళ్ళు చేసే వరకు మా మీద భారం మీరే చేయాలి, ఇది మీ పని అని అంటున్నారు. కానీ వాళ్ళ పని ఏమి లేదా? వాళ్ళు ఊరికే జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ 10,000 కానీ సర్వే ఎక్కువ. ఏదో ఎన్సిడి అంటూ ఇది అంటూ సర్వేలు పెట్టేసి మమ్మల్ని పని ఎక్కువ ఒత్తిడికి చేస్తున్నారు. అక్కడొకసారి ఇక్కడొకసారి డెలివరీ కేసులు ఎప్పటి వరకు అప్పుడు పోవడం, నైట్ అక్కడే స్టే చేయడం.
మాకు కనీసం నిద్ర లేదు, నీళ్ళు లేదు, ఇంట్లో సంసారం అట్లే వదిలిపోవడము, ఇలాంటివన్నీ సమస్యలు మేము ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇది మేము ఇంకా ఒకటి గల్ల పరీక్షలు ఖచ్చితంగా నెల ప్రతి ఒక్క ఆశా వర్కర్ 5 మూటంలు తీసుకురావాలి. అది మీ పని, ఇంటికి వెళ్ళి తీసుకురావాలి, అడగాలి. అది ఎవరి పని? ఎమ్మెల్యేహెచ్పీ వాళ్ళ పని. కానీ అది కూడా మా మీద భారం దొబ్బుతున్నారు. అసలు ఏం మేడం అది మాది కాదు. ఏది వాళ్ళ పని లేదా? అన్ని ఆశా వర్కర్లేనా? ప్రతి ఒక్కటి తప్పున్నా తప్పు లేకపోయినా ఆశా వర్కరే. ఏది చేసినా ఆశా వర్కర్లు తప్పే తప్పు వాళ్ళ పని. కాబట్టి మా పని ఎక్కువ ఉంది కాబట్టి మాకు కూడా సరైన జీతం పెంచాలనేసి కోరుకుంటున్నాము. అందుకే ఈ ధర్నాలు కూడా చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం మాకు కూడా ఏదైనా అన్ని రకాల ఏదైనా ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ ఎలా ఉందో మాకు కూడా అలానే సాయం చేయాలనేసి కోరుకుంటున్నాం. మీ పేరు? శ్యామల. మాకు పని బాగా ఎక్కువైంది. గీతలో నెలలు జీతం రావడం లేదు. గడ్డి పెడుతున్నాము, బ్యాగ్ మోసిస్తున్నారు పట్ల ఎమ్మటి. మాకు పని బాగా ఎక్కువైంది, జీతం పెరగడం లేదు. పొద్దున 8 నుంచి సాయంకాలం 6 గంటల వరకు పని చేస్తున్నాము. మాకు జీతం సరిపోవడం లేదు. 3 నెలలు మాకు జీతం పెంచాలా, పర్మనెంట్ గా చేయాలి మమ్మల్ని. మాకు పని భారం తగ్గించాలని. ఆలూరు తాలూకు మాకు స్వచ్ఛ భారతలు సంవత్సరం జీతాలు పడటం లేదు. మేము ఏమన్నా పని చేస్తామంటే అది జీతాలు అడిగితే మీరు పని బంద్ చేయండి అంటున్నారు. మేము అనుకున్నట్లు చిన్న బొన్నాలు కానీ రాని కానీ అట్లా చేస్తున్నాము. నా పేరు వీరమ్మ. అధికారులు అడిగితే ఏమంటున్నారు? పని బంద్ చేయండి అంటున్నారు. పని బంద్ చేసుకోండి కదా, పని బంద్ చేయండి అంటున్నారు. మరి ఇన్ని రోజులు జీతాలు ఇవ్వమంటే మరి అడిగితే బంద్ చేసుకోండి, జీతాలు వచ్చేంత వరకు అక్కడి నుంచే రాలేదు, మేము ఏం చేయాలి అంటున్నారు వాళ్ళు. భారత కార్మికులము సంవత్సరం జీతాలు పడలేదు. ఏం సార్ మాకు జీతాలు పడలేదంటే పడతావులే అంటున్నారు వాళ్ళు. పడినాక ఇంట్లో పడతావులే అంటున్నారు. పడలేదు మాకు జీతాలు. సంవత్సరం జీతాలు రావాలి. అధికారులు అడిగితే ఏమంటున్నారు? వాళ్ళు పడతామంటున్నారు. పడతాది నెల పడతాది చెయ్యండి అని అంటున్నారు. మీ పేరు? రామాయణ. జూలై 9వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఎందుకంటే ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కరించాలంటని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు ఆలూరులో కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలోన ర్యాలీని నిర్వహించి సమ్మె చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టాలని చెప్పనుకున్నారు. కాబట్టి లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని చెప్పని, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పని, కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పని, ESIPF అమలు చేయాలని చెప్పని, ఇవన్నిటిపైన ఈ రోజు శాంతియుతంగా సమ్మె జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా కార్మిక సంఘాలు ఉద్యోగ కార్మిక సంఘాల వాళ్ళని నాయకులను పిలిపించి చర్చలు జరిపి చర్చల్లోన ఏదైతే సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి వస్తుందని చెప్పని సిఐటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో ఈ రోజు కార్మిక చట్టం అలాగే మహిళల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.